క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలోకి వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని నీ కృప తోడుగా ఉండనిమ్మని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగం మనం గమనించి చూసినప్పుడు 3 విషయాలు ఇందులో మనకి కనబడతాయి. మనం ఉన్నటువంటి పరిస్థితి ఎంత భయంకరమైనటువంటిదో, రెండోది మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మన పట్ల దేవుడు చూపినటువంటి కనికరము, ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో ఇందులో మనకి కనబడుతుంది. అంతేకాదు కానీ మనల్ని విడిపించటానికి, మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అనేటువంటిది కూడా ఇందులో మనకి కనబడతా ఉంది. మీరు అక్కడ చూసినప్పుడు క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలనని, లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది అని మనం చెప్పగలుగుతాం. దుష్టుని యందు ఉన్నదంటే దుష్టుని యొక్క స్వభావాన్ని, గుణాల్ని అనుసరించేటువంటి వ్యక్తులు, మనుషులు ఎక్కువగా ఉన్నారు. అంటే సత్యాన్ని తెలుసుకోలేనటువంటి మనుషులు, పాపములో ఇంకా జీవించేటువంటి మనుషులు, రక్షణ లేకుండా ఎక్కువగా లోకానుసారులుగా, ప్రకృతి సంబంధులుగా జీవించే మనుషులు ఉన్నారు. తద్వారా వాళ్ళు బలహీనులై ఉన్నారు, పాపులై ఉన్నారు, దైవోగ్రతకు శత్రువులై ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు విమోచించవలనని. ఒకప్పుడు పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, తెలియని పరిస్థితిలో నేను ఉన్నానంటాడు పౌలు గారు. అవిశ్వాసులైనటువంటి వారికి యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుంది. కాబట్టి ఒకప్పుడు గుడ్డితనంలో ఉన్నారు, అంధకారమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. పాపమునకు తమ శరీరమును అమ్మబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. స్వకీయమైనటువంటి క్రియల చేత, దురాశల చేత ఏడవబడేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అయితే యేసు ప్రభువును గురించినటువంటి సువార్త మన జీవితాల్లోకి, మన బ్రతుకులోకి ఎప్పుడైతే రావటం జరిగిందో అప్పుడు మనకు విమోచన అనేటువంటిది రావటం జరిగింది. ఆ సువార్తకున్న శక్తిని బట్టి, సత్యాన్ని బట్టి, ఆ సువార్తలో దేవుని యొక్క ప్రేమ, త్యాగాన్ని ఒక వ్యక్తి అర్థం చేసుకోవటాన్ని బట్టి తాను ఏమై ఉన్నాడు అనేటువంటిది గ్రహించి చీకటిలో నుండి వెలుగులోనికి రావటానికి జరుగుతుంది. కనుక ఇక్కడ మీరు చూసినప్పుడు క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలోని విమోచించవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకు బదులుగా మనకు రావలసినటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు భరించుటకు తన్ను తానే ఆయన అప్పగించుకున్నాడు. ఒకవేళ ఆయన అప్పగించుకోలేదు అంటే మన పాపములకు ఎప్పటికీ క్షమాపణ కలగదు. మనం ఎప్పటికీ పరిశుద్ధపరచబడలేము. ఎప్పటికీ మనం నిర్దోషులం కాలేము. ఎప్పటికీ మనం దేవునికి సమీపస్తులం కాలేము. ఎప్పటికీ మనం ఆయన రాజ్య వారసులుగా ఉండలేము. కనుక మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టుటకు తన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నిన్నటి ఆదివారం లూకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనంలో ఆయన యెరూషలేమునకు బయలుదేరును అనే పదం చదివినప్పుడు నిజంగా మనసుకు చాలా బాధేసింది. ఎందుకంటే ఆయన యెరూషలేము వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే యెరూషలేములో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి. ఆయన్ని హింసిస్తారు, సిలువ వేస్తారు, మేకులు కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు.
చేతుల్లో మేకులు కొడతారు, దొంగల మధ్య సిలువేస్తారు, భయంకరంగా ఆయన అవమానిస్తారు. ఇవన్నీ తెలిసి కూడా యేసు ప్రభువారు యెరూషలేముకు బయలుదేరిను. ఆ పదం వింటా ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఆయన నిరాకరించలేదు. ఎందుకంటే తండ్రి ప్రేమ ఎంతుందో కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం అంతుంది. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను సంపాదించుకోవటం కొరకు, నిన్ను నన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా స్వీకరించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత త్యాగం చేశాడు. కనుక ఇప్పుడు దేవుడు ఎన్నుకున్న మార్గం ప్రేమ మార్గం, త్యాగపూరితమైనటువంటి మార్గం. నిన్ను నన్ను బెదిరించో, భయపెట్టో మనల్ని తన దగ్గరికి తీసుకోవాలని దేవుడు అనుకోవట్లేదు. తల్లిదండ్రుల్ని ఒక కొడుకు చూడట్లేదు. ఏం చేస్తే చూస్తాడు? బెదిరిస్తే, భయపెడితే, ఇవన్నీ చేస్తే అయ్యే పని కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ కుమారుడికి, కుమార్తెకి అర్థం కావాలి. నా తల్లిదండ్రులు నా కొరకు ఇంత చేస్తే నేను ఇంత వాడినయ్యాను, ఇంత దానినయ్యానని ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు వారి పట్ల కృతజ్ఞత, గౌరవం, విధేయత అనేది కనపరుస్తారు. ఆ ప్రేమ అర్థం కాలేదనుకోండి, వాళ్ళు ఎప్పుడు అంతే ఉంటారు. ఈరోజు దేవుడు కూడా అదే చూపించాడు. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను, మీకోసం నేను ఎంత ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనలని దుష్టకాలముల నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ఎడల దేవుడు చూపిన ప్రేమ మహాప్రేమ అని ఉంటుంది. గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిన్ను నన్ను ఎంతగానో దేవుడు ప్రేమించాడు. అందుకని తన సొంత కుమారుడైన క్రీస్తు ప్రభువారిని ఇవ్వటానికి దేవుడు ఏం చేయలేదంటే వెన్నుకంది వేయలేదు. కాబట్టి ఈ ప్రేమను గుర్తెరిగి దేవుని పిల్లలుగా మనం జీవించడానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర వందనాలు. ఈ మాటలు మనందరి హృదయంలో ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.